అక్కడి నుంచి టీము వచ్చేసింది అనుకో, అప్పుడు ఇది ముందే నానబెట్టుకుంటామండి. నానబెట్టి ముందు 4 సార్లు కడిగేస్తాము. కడిగేసినాక మళ్ళీ టీం వచ్చినాక మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగేసేసి అప్పుడు టీంలో వేస్తామండి. ఈ బియ్యమే వాడతామండి మేము. డైలీ 2 పూటలు ఇవే బియ్యం వాడతాము మేము. అప్పుడు బియ్యం తగ్గుతున్నానంటే ఈ బియ్యం 4 సార్లు కడిగి నానబెడతామండి. నానబెట్టి మళ్ళీ ఇప్పుడు 5వ సారి కూడా కడుక్కుంటా కడిగి టీం రాగానే వేసేస్తామండి. 2 ఏళ్ల క్రితం వరకు కట్టెల పొయ్యి మీదే వంట చేయాల్సి వచ్చేది. 600 మందికి కట్టెల పొయ్యి మీద వండడం ఎంత కష్టమో తెలియంది కాదు. దాతల సహకారంతో అధునాతన వంటశాల నిర్మించడంతో అభాగ్యులకు వంట చేసి సమయానికి అందించగలుగుతున్నారు. సంతోషంగా వంట చేసి చక్కగా పెడుతున్నాము అంటే టయానా. వేసానమ్మా, ఇప్పుడే బియ్యం వేసా. ఇది ఒక అరగంటలో వచ్చేద్దామా. ఇది కూడా పొడి పొడిగా చక్కగా అన్నం ఎట్ట వచ్చిందో కొంచెటప్పుడు చక్కగా పొడి పొడి. ఇదిగమ్మా పొడి పొడిగా అన్న చూడమ్మా అన్నం ఎట్ట ఉందో. రైస్ అయిపోయిందమ్మా. రైస్ దింపుకుంటున్నాను ఇక.